ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ గురించిన చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం గురించి మనం చర్చించబోతా ఉన్నాం. చాలామంది పొరపాటు పడుతున్న విషయాన్ని ఈరోజు మనం లేఖన ఆధారాలతో సహా తెలుసుకొనబోతున్నాం. ఈ విషయంలో 100కి సుమారుగా 99 మంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రియులారా, ఆఖరి వరకు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అందరికీ ఈ విషయం తెలియవలసి ఉన్నది, ఎందుకంటే పొరపాటు పడతా ఉన్నారు. కాబట్టి అన్ని వాట్సాప్ గ్రూప్స్లోనూ షేర్ చేయండి, సోషల్ మీడియాలో దీన్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఇక మనము విషయంలోనికి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అనేక మందికి యూట్యూబ్ రికమెండ్ చేసే అవకాశము ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు సత్యదేవుడు, ఆయన త్వరలో రానే ఉన్నాడు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానము మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఇంకా విషయంలోనికి వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే మనము రాకడ గురించి చాలా వీడియోలు చేస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే ఈ రోజున్న సంఘమునకు ఆ విషయములు తెలుసుకొనుట చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పుడు రాకడ వీడియో చేసినా కూడా కొంతమంది లేఖనాలు పూర్తిగా తెలియని వారు కామెంట్ సెక్షన్లో ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారంటే, నువ్వెందుకు రెండవ రాకడ గురించి చెప్తా ఉన్నావు, దొంగలాగా వచ్చునని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది కదా, ఏ దినము వచ్చునో తెలియదు కదా, మరి నీవెందుకు స్పెక్యులేట్ చేస్తూ ఉన్నావని పూర్తిగా వాక్య లేఖనాలు తెలియని వారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే నేను వారిని ఏమి నిందించట్లేదు, వారికి తెలియక ఆ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే, ప్రభువు దినము దొంగవలే వచ్చును, కాబట్టి రెండవ రాకడ యేసు ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అని చెప్తా ఉన్నారు. బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ కాలంలో వస్తాడో కొన్ని సూచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దొంగ వలే వచ్చును అన్న మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మాట నా దగ్గర నుంచి మీరు వినగానే మీలో కూడా కొంచెం అనుమానం మొదలవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయము, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక మనం లేఖనాలలోనికి వెళ్ళి పరిశోధించే ప్రయత్నం చేద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ప్రియులారా నేను చదువుతున్నాను. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 2 నుంచి 4. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చెనో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ప్రియులారా, అర్థమైంది కదా? 4వ వచనాన్ని మరలా చదువుతున్నాను, వినండి. ఆ దినము దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. భక్తుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ప్రభువు దినము దొంగ వలె వచ్చునని 2వ వచనంలో చెప్పాడు పౌలు గారు. 4వ వచనంలో చెప్తా ఉన్నాడు, అయితే మీ మీదకి అయితే ప్రభువు దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు అని చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? దొంగ వలె ప్రభువు వచ్చును అన్న విషయము ఎవరి గురించి చెప్పబడింది? లోకస్తుల గురించి చెప్పబడింది. ప్రియులారా, అయితే పరిశుద్ధులకు మాత్రము తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు రాబోతా ఉన్నారో చూచాయిగా అంచనా వేయవచ్చు. అందుకే 4వ వచనంలో ఆయన క్లియర్గా చెప్పటం జరిగింది. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అవునండి, చీకటిలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, క్లబ్బులంట, పబ్బులంట, అమ్మాయిలంట తిరిగేవాడు, వాడికి ఎలా తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు వస్తారో? వాడికి తెలియదు. కాబట్టి వాడికి అది హఠాత్ పరిణామమే. కానీ సంఘమునకు అయితేనేమిటి, పరిశుద్ధులకు అయితేనేమిటి, అది దొంగ వలె వచ్చుట అనేది మన గురించి చెప్పబడింది కాదు. మనము చీకటిలో ఉన్నవారము కాదని క్లియర్గా అర్థం చేసుకోండి. అదే 3వ వచనంలో క్లియర్గా చెప్పాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా తటస్థించును. ఎవరి గురించి రాయబడి ఉంది? క్లియర్గా రాశాడు, లోకులు. అర్థమైంది కదండి? మీరు లోకులా? ఇప్పుడు కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పండి. మీరు యేసుక్రీస్తు బిడ్డల కాదా?
లోకస్తులా మీరు? ఏమని చెప్పాడు? లోకులు నెమ్మదిగా ఉన్నదని, భయమేమీ లేదని అనుకుంటుంటే ఆకస్మికంగా ఆ దినము వచ్చేస్తుందంట. కాబట్టి మన గురించి కాదు ప్రియులారా. పైగా ఇంకొక మాట అక్కడ ఉంది, గర్భిణీ స్త్రీకి ప్రసవము వచ్చునట్లు ఆ దినము వచ్చును అని చెప్పాడు. అయితే మీరు గమనించండి, గర్భిణీ స్త్రీకి ప్రసవము ఎప్పుడు వస్తుందో తెలీదా? ఆలోచన చేయండి, ఎప్పుడు వస్తుందో తెలీదా? ఏ రోజు వస్తుందో తెలియదు, కానీ ఏ కాలము వస్తుందో ఖచ్చితముగా తెలుసు. అయితే ప్రభువారి యొక్క రాకడ కూడా క్రైస్తవుడికి, వెలుగులో ఉన్నవాడికి ఆ దినము, ఆ గడియ మనకు తెలియకపోవచ్చు, కానీ ఏ కాలములో వస్తుందో ఖచ్చితముగా కొన్ని సూచనల ద్వారా మనము అంచనా వేయవచ్చు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవము వచ్చునట్లు వచ్చును. ఇప్పుడు ఒక అమ్మాయి గర్భం దాల్చిందండి, 3వ నెల వచ్చిందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మీకేమి ఇచ్చేస్తాడు? ఈటీడీ అని మీకు వెంటనే ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్లోనే ఇచ్చేస్తాడు. వాట్ ఈస్ దట్ ఈటీడీ? ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెలివరీ. అంటే ఇప్పుడు డెలివరీ ఎప్పుడవుతుందో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఏ రోజు అవుతుందో తెలియకపోవచ్చు, ఏ గడి అవుతుందో తెలియకపోవచ్చు, కానీ 9 నెలలు నిండిని అంటే డెలివరీకి సిద్ధపడిపోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే 9 నెలలు నిండిపోయినా ఇక డెలివరీ డేట్, డాక్టర్ ఇచ్చిన డేట్కి దగ్గరకు వచ్చేస్తుంటే చాలామంది ఏం చేస్తారు? ఆటో వాళ్ళనైతేనేంటి, లేకపోతే కారు ఉన్న వాళ్ళనైతేనేంటి ముందే చెప్పి పెట్టుకుంటారు, అయ్యా మరి మా అమ్మాయికి నెలలు నిండిపోయినాయి, మరి 9వ నెల లాస్ట్కి వచ్చేస్తూ ఉంది, ఎప్పుడు ఆకస్మికంగా డెలివరీ వస్తుందో తెలీదు, ఏ అర్ధరాత్రి అపరాత్రి మరి మీకు ఫోన్ చేసినా మీరు అన్యదా భావించకుండా వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి చేరవేసే ప్రయత్నం చేయండి అని ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి గర్భిణీ స్త్రీకి ప్రసవము ఏ డేటో ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఏ టైమో ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ 9 నెలలు నిండిని అంటే రెడీ అయిపోవాలి, అప్పుడు రావటానికి అవకాశం ఉన్నది అనేది ఎప్పుడు తెలుస్తుంది? 9 నెలల ముందే తెలిసిపోతుంది. ఆగస్టులో డెలివరీ అవుతుంది, సెప్టెంబర్లో డెలివరీ అవుతుంది అన్న విషయం, డేటు గడియ మాత్రమే మనకి తెలియదు. ఇది బైబిల్ ఎగ్జాక్ట్గా చెబుతున్న విషయము. ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ చెబుతా ఉన్నాడు, ప్రభు దినము దొంగ వలె వచ్చును. ఎవరికది? లోకస్తులకు. వాడు లోకంలో ఉంటాడు కాబట్టి 4వ వచనంలో చెప్పాడు, దొంగ వలె వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, గర్భిణీ స్త్రీకి ప్రసవము వచ్చినట్లు వచ్చును. అంటే కాలము మనకు తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్ డేట్ని మాత్రం మనము ప్రెడిక్ట్ చేయలేము. ఇది బైబిల్ చెబుతున్న సర్వసత్యము. ఎల్లరికీ చెబుతా ఉన్నాను, ఆఖరిసారి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇంకొక మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే మొత్తం అక్కర్లేదు, అందులో మధ్య మాట చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమి ఉందంటే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏమనుందండి? నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. అదే నువ్వు జాగరూకుడవై ఉండిన ఎడల అంటే నువ్వు మెలకువగా లేకపోతే నేను దొంగ వలె వచ్చేదనని ప్రభు చెప్తా ఉన్నారు. ఒకవేళ మెలకువగా ఉంటే ఖచ్చితంగా మనకి అర్థమయ్యే అవకాశము ఉన్నది. కాబట్టి దొంగ వలె వచ్చును అన్న వచనము ఎవరికి? లోకంలో ఉన్న వారికి. దొంగ వలె వచ్చును అన్న వచనము ఎవరికి? మెలకువగా లేని వారికి. కాబట్టి ప్రియులారా, ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా పరిశుద్ధులని, దేవుడి రక్తముతో, యేసయ్య రక్తముతో కొనబడిన వారిని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఆకస్మికముగా ఆ దినము, ఆకస్మికముగా ఆ కాలము రాదు. అది ఎవరి గురించి రాయబడిందంటే లోకస్తుల గురించి. దొంగవలే వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, ఆకస్మికముగా వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఇది బైబిల్ తెలియజేసే విషయం. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలోంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే, ఏ రోజు దేవుని దినము, దేవుని గడియ వచ్చునో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి మాత్రమే తెలియదు, నాకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పారు కదండి, మరి దాని సంగతి ఏంటండి అని అడుగుతారు. చెబుతాను దాని సంగతి కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఏమని రాశాడండి? ఆ దినమును గూర్చియు అంటే దాట్ డేట్, ఆ గడియను గూర్చియు, ఇంగ్లీష్లో దాట్ అవర్ అని రాయబడి
రాయబడి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కుమారుడికి కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు, ఏ మనుష్యుడికైనా తెలియదు. ఏం తెలియదంట? ఆ దినము తెలియదంట, ఆ గడియ తెలియదంట, ఆ కాలము తెలియదని ఎక్కడా కూడా బైబిల్లో లేదు ప్రియులారా. ఖచ్చితంగా మీరు గమనించిన ఇక్కడ చెప్తున్నాడు, ఆ దినమును గూర్చియు గడియను గూర్చియు మనుష్య కుమారుడికి కూడా తెలియదు. అంటే పలానా మార్చు 30వ తారీఖును వస్తుంది, అది చెప్పలేడు ఎవడోని. రాత్రి 11:30కు వస్తుంది, అది చెప్పలేడు ఎవడోని. మరి ఏం తెలుస్తుంది? ఏ కాలములో రాబోతుందో. గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్లు, అంటే 9 నెలలు నిండాక డెలివరీ వచ్చేయడానికి అవకాశం ఉందని మనకు తెలిసిపోతుంది కదా. ఆ రకంగా కొన్ని సూచనలు ఇదే 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు మనం అర్థం చేసుకుంటే ఆ కాలాన్ని మనము ఈజీగానే ప్రెడిక్ట్ చేయవచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు కూడా తెలియదు అని చెప్పింది ఏంటి? ఏ కాలమో తెలియదని కదా, గడియ అంటే ఆ గంట, ఆ నిమిషము, ఆ రోజు మాత్రమే తెలియదు. ఇదే మత్తయి 24:44 చదువుతా ఉన్నాడు. మత్తయి 24:44 అక్కడ కూడా అదే ఉంది. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండేది. అక్కడ కూడా ఇంకొక మాటను గమనించి, అనుకొనని గడియ. గడియ మీన్స్ గంట లేకపోతే మినిట్, అంటే ఏ నిమిషమో తెలియదు కానీ ప్రియులారా, ఏ రోజో చెప్పలేం కానీ ప్రియులారా, మనకి ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా కాలము ఖచ్చితంగా తెలుస్తుంది. మరలా రిపీట్ చేస్తాను. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తా ఉన్నానంటే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏ దినము వస్తుందో ఎవడో చెప్పలేడు, ఏ గంట వస్తుందో నిమిషం వస్తుందో ఎవడో చెప్పలేడు, కానీ కాలము మనము గుర్తించవచ్చు. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి ప్రసవము వచ్చినట్టు వస్తుందంట. కాబట్టి 9 నెలలు నిండాక ప్రసవము గర్భిణీ స్త్రీకి అవుతుందని కాలం మనకు తెలుసు కదా, టైం మనకు తెలుసు కదా, కానీ డేట్ తెలీదు, ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలీదు, ఏ గంట ప్రసవం అవుతుందో మనకు తెలీదు. రాకడ కూడా అదే. ఇది సర్వ సత్యము, ఇది సంపూర్ణ సత్యము. దీనిని ఎల్లరూ మీరు గమనించండి. అలాగే ఇదే 24:15లో చెప్పాడు, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే కీలకమైన గుర్తు, నాశనకరమైన హేయ వస్తువు దేవాలయములో పెట్టబడిన వెంటనే చదువుతున్న వాళ్ళందరూ కూడా గ్రహించేయండి అన్నాడు. అంటే క్రీస్తు విరోధిగాడు బయలుపడతాడు. బయలుపడిన తర్వాత వాడు 7 సంవత్సరాలు ఇజ్రాయేలుతో సంధి చేస్తాడు. అందులో అర్ధవారానికి అనగా 3.5 సంవత్సరాలకే వాడి అగ్రిమెంట్ని వాడు కాలరాస్తాడు. ఏం చేస్తాడంటే వాడే దేవుణ్ణి ప్రకటించుకుని యెరూషలేము మందిరములో బలిని నిలిపివేసి వాడే అక్కడికి వెళ్ళి కూర్చునే ప్రయత్నం చేస్తాడు. నాశనకరమైన హే వస్తువుని నిలబెడతాడు. అప్పుడు మనకు అర్థమైపోవాలి క్రీస్తు విరోధిగడే రావటము, ఏకస్వామ్య ప్రభుత్వము, ఏకస్వామ్య గవర్నమెంట్ ఇవన్నీ ఏర్పాటు అవటము, బలి ఇజ్రాయేలు మందిరము కట్టటము, కట్టిన కొన్నాళ్ళ బలి అక్కడ నిలిపివేయటము, క్రీస్తు విరోధిగాడు అందులో వెళ్ళిపోవటము. అంటే మనకు అర్థమైపోయిందంటే ఇక రోజులు దగ్గర పడిపోయినాయి అని. రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అనేది సూచనలు ఇవి. ఇంకా 24వ అధ్యాయం మొత్తం చదువుకోండి. భూకంపాలు వస్తాయంట, కరువులు వస్తాయంట, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లెగుస్తారంట, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొని వస్తారంట, ఎవరి దగ్గర కూడా ప్రేమ అనేది ఉండదంట, అందరూ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారంట. ఈ సూచనలన్నీ మత్తయి 24 ఈ వాక్య లేఖన భాగం అయినాక అందరూ కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకమైన సూచనలు ఇందులో తెలియజేశారు. కాబట్టి ఈ సూచనలు జరిగే కాలములో రెండవ రాకడ రావటానికి అవకాశం ఉన్నది. ఇంకోటి చాలామంది చెప్పుతున్నట్టు దొంగ వలె యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు అన్నది బైబిల్ ప్రకారము సత్యము కాదు. అందుకే పౌలు గారు చెప్పాడు, దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ప్రియులారా, మనం ఎవరో వెలుగు సంబంధం, మనం వెలుగులో ఉన్నాం. మన కోసం దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. చీకట్లో ఉన్నాడు అన్యులు వాళ్ళకి దీని పక్షాన అసలు ఆలోచనే ఉండదు. కాబట్టి వారికి హఠాత్ పరిణామమే, కానీ మనకి రోజు తెలియకపోవచ్చు, డేట్ తెలియకపోవచ్చు, కానీ కాలము ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. అనేకులకు మీరు షేర్ చేసి వారి అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయండి. అలాగే ఇటువంటి కంటెంట్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని మన ఆకాంక్షను కామెంట్స్ రూపంలో తెలియపరిచే ప్రయత్నం చేయండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.